ప్రధాన వార్త లోక్సభ ఎన్నికల బరిలోకి కేటీఆర్ అట. మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీకి అవకాశం. భారాస ఉన్నత స్థాయి వర్గాల్లో చర్చ. శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నేత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ లోక్సభ స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై చర్చ జరిగినప్పుడు కేటీఆర్ అంత సానుకూలత చూపలేదు. కారణం ఏంటి? వీళ్ళకి నమ్మకం లేదు గెలుస్తామని. అలా అని వ్యతిరేకించను లేదు. కేసీఆర్ తీసుకునే తుది నిర్ణయం పైన ఇది ఆధారపడి ఉంటుంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ ఉన్నత స్థాయి వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. కవిత, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, వినోదరావు, ఈ రావులంతా పోటీ చేయాలా ఆ కీలకమైన స్థానాల్లో అన్నది వీళ్ళ ఆలోచన. ఇప్పుడు ఈ పార్టీకి బలం అంటే బలహీనత అంటే ఎవరు? వాళ్ళేగా. ఇంకా వేరే నాయకునికి అవకాశం ఎక్కడిది? ఎవరిని ఎదగలిచ్చిర్రు? సో ఆ బలమైన లీడర్లంతా మళ్ళీ పోటీ చేసే అవకాశం కనబడతా ఉన్నదట. దీనివల్ల జాతీయ స్థాయిలో బీఆర్ఎస్కు ప్రాధాన్యం వస్తుందని భావిస్తున్నాయట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దృష్ట్యా లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం చాలా ముఖ్యమని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికలో కూడా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటోంది. నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకుల సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవడం ప్రారంభించింది. 2018 శాసనసభ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బీఆర్ఎస్ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆ స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. మీరు చూడండి, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాతనే 2018లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో చాలా దారుణంగా ఓటమి చెందిండు. సారు కారు 16 అంటే 4 బీజేపీకి పోయినాయి, 3 కాంగ్రెస్కి పోయినాయి, 9 గెలిచిండు, 1 ఎంఐఎంకి పోయింది. ఆనాడే ఆ పరిస్థితి ఉంది. అసలు ఇప్పుడు పవర్లో లేడు, ప్రతిపక్షంగా ఉన్నాడు, ప్రజలు చీదరించుకుంటున్నారు, పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి కనిపిస్తున్న ఈ పరిస్థితుల్లో ఈయన ప్లేస్ ఎక్కడుంది చెప్పండి? అందుకే భయపడుతున్నారు వీళ్ళు. పోటీ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో 9 బీఆర్ఎస్ గెలిచింది, 4 బీజేపీ, 3 కాంగ్రెస్, హైదరాబాద్ లోక్సభ ఎంఐఎం దక్కించుకున్నాయి. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 7 లోక్సభ స్థానాల పరిధిలోనే ఆధిక్యం సాధించింది. ఇందులో 3 ఆధిక్యం స్వల్పంగానే ఉన్నది. 4 చోట్ల మాత్రమే ఎక్కువ ఆధిక్యం వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దృష్ట్యా స్వల్ప ఆధిక్యాలు వచ్చిన లోక్సభ స్థానాలు దక్కించుకోవడానికి మరింత శ్రమ పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో పార్లమెంట్లో కూడా క్రియాశీలకంగా ఉండే నాయకులు అవసరం ఉందని భావించి కేటీఆర్ను ఎంపీ ఎన్నికల బరిలోకి దింపాలనే అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలిసింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది. దీని పరిధిలో బీఆర్ఎస్కు 9,38,000 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్కు 5,83,000 ఓట్లు వచ్చినాయి, బీజేపీకి 4,25,000 ఓట్లు వచ్చినాయి. అంటే ఇది పార్లమెంట్ పరిధి అనమాట. ఆ పార్లమెంట్ కింద ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం వచ్చిన ఓట్లు ఇవి. ఇక సికింద్రాబాద్ లోక్సభ పరిధి విషయానికి వస్తే ఇక్కడ 7 అసెంబ్లీ స్థానాలుంటే 6 బీఆర్ఎస్ గెలిచింది, 1 ఎంఐఎం దక్కించుకున్నది. ఇక్కడ బీఆర్ఎస్కు 4,63,000 ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్కు 2 లక్షల ఓట్లు వచ్చినాయి, 2,80,000 ఓట్లు వచ్చినాయి, బీజేపీకి 2,16,000 ఓట్లు వచ్చినాయి. ఈ 2 స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి కేటీఆర్ పోటీ చేయవచ్చని తెలుస్తున్న మల్కాజ్గిరికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కరీంనగర్ స్థానం నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ పోటీ చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీని పరిధిలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు కేవలం 5,000 ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయి. ఈ స్థానం నుంచి బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో కలిపి ఆ పార్టీకి 2.5 లక్షల ఓట్లు వచ్చాయి. ఇక్కడ అసెంబ్లీ స్థానాల్లో 4 కాంగ్రెస్ గెలుచుకుంది. ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం కావడంతో ఇక్కడ త్రిముఖ పోరు ఖాయం. యాక్చువల్గా ఈ అసెంబ్లీ ఫలితాలను బట్టి రేపటి లోక్సభ రిజల్ట్ ఉంటుంది అనుకుంటే పొరపాటి. ఎందుకంటే మనకి 2018లో అది చాలా క్లియర్గా కనబడ్డది. 2018లో బీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచిన, కాంగ్రెస్ కొన్ని సీట్లు వచ్చినాయి, బీజేపీ గణనీయమైన ఓటు బ్యాంక్ సాధించింది. ఆ పార్లమెంటు పరిధిలో ఇప్పుడు నిజామాబాద్ 7 లోక్సభ స్థానాలు అసెంబ్లీ స్థానాల్లో నిజామాబాద్ లోక్సభ పరిధిలో 2018లో డిపాజిట్లు రాలే, మరి అరవింద్ గెలిచిండు. కరీంనగర్లో అదే పరిస్థితి. వాళ్ళు గెలిచిన 4 స్థానాలు కూడా సేమ్ సిచ్యువేషన్. అంత పెద్ద మార్జిన్ ఏం రాలే, కొంత ఆదిలాబాద్లో వచ్చినట్టుంది తప్ప పెద్దగా ఓటు బ్యాంక్ ఏం రాలే. అయినా లోక్సభలో మంచి ఓట్లు వచ్చినాయి. సేమ్ కాంగ్రెస్ కూడా అట్లే 3 స్థానాలు వచ్చినాయి.
మరి ఎట్లా సాధ్యమైంది? ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఇక మొత్తం హైదరాబాద్లో ఊడిచేసినాం కదా, మనకే వచ్చినాయి కదా, హైదరాబాద్లో పోటీ చేసి నువ్వు ఒకవేళ లీడర్ అయితే బలహీనంగా ఉన్న ప్లేస్లో పోయి పోటీ చేయాలి. నువ్వు ఈడ 7 గెలిచినాం కాబట్టి ఈడ పోటీ చేయాలి అని అనుకుంటే నువ్వు ఎట్లా లీడర్ అవుతావు? ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే కనీసం ఒక 5 రావాలి ఎంపీ సీట్లు, ఒక 5 రాకపోతే కథమే పార్టీ పని. వాస్తవ పరిస్థితి ఏం కనిపిస్తుందంటే 1 లేదా 2 అన్నట్టుగానే ఉన్నది పరిస్థితి. ఒకవేళ అది కూడా కేసీఆర్ ఏమైనా మెదక్ నుంచి ఇట్లా ఏమైనా పోటీ చేస్తే మన అవకాశాలు ఉండొచ్చు. సో ఈ 5 సీట్లు ఎట్లా సంపాదించాలన్నది వీళ్ళ ప్లాన్. సో అందులో భాగంగానే యూట్యూబ్ ఛానల్ అని దీన్ని మొత్తం ఏదేదో మేనేజ్ చేసి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజల నుంచి ఎప్పుడో వీళ్ళు దూరం జరిగిపోయినారు, భయపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పోటీ చేయాలి అని అంటే ఒకవేళ వీళ్ళు పోటీ చేసి ఓడిపోయారు అనుకోండి, కథమే ఇక ఇంకెటు కాకుండా పోతారు ఇక.